4,000 కొడుకులకి ఉద్యోగం ఇచ్చేవాడు ఆయన. మేము ఏడిపోతాం పక్కకు. 4,000 నలుగురి కొడుకులకు ఉద్యోగం చేయించా. ఎక్కడ పోతా నేను ఎట్లా తిరిగి ఆయనతోనే. నాకు పింఛన్ వస్తుంది. మా కొడుకులు ఉద్యోగస్తులు అందరూ ఎక్కడనే ఉన్నారు. భయమే లేదు. జాగిగా వేస్తాం, పబ్లిక్ ఏమైనా వేస్తాం. పోటీ ఎలా ఉంటుంది ఇద్దరికి? పోటీ ఎలా ఉంటుంది బీటెక్ రవికి జగన్కి? దానికి బీటెక్ మాకు సంబంధం లేదు. మేము అదే ఒకటే జగన్ దేవ. అన్న మీ పేరు? నా పేరు రమణారెడ్డి. పులివెందుల మీది? పులివెందుల దగ్గర లింగాల మండలం. ఓకే. ఇప్పుడు పులివెందుల నియోజకవర్గంలో ఇద్దరు పోటీ చేస్తున్నారు. ఇటువైపు నుంచి బీటెక్ రవి, మన ముఖ్యమంత్రి. వీళ్ళిద్దరిలో పోటీ ఎట్లా ఉంటుంది? పోటీ ఏంది ఉంటుంది, జగనే వస్తాడు. ఇక్కడ నమ్మకం ఏంటి? నమ్మకం ఏంది, వాళ్ళు ఇప్పటి నుంచి కాదు, మేము పిల్లప్పటి నుంచి వాళ్ళే ఈ పులివెందులను ఈ మండలాలను మొత్తం అన్ని విధాలా బాగా చూసుకున్నారు. బాగా వస్తుంది ఇబ్బందులు. డెవలప్మెంట్ ఎలా ఉంది? డెవలప్మెంట్ బ్రహ్మాండంగా ఉంది. పులివెందులు అంటే జగన్, జగన్ అంటే పులివెందుల. రెండోది ఏం చెప్పగొట్టదు, అడగబట్టదు. ఇబ్బందులే. డెవలప్మెంట్ ఫుల్. మాకు వచ్చేసి అవినాష్ రెడ్డి సారు బాగా చేస్తున్నాడు. ఎవరు ఇబ్బందులు వచ్చినా కానీ అడిగితే మనకు సమస్యల్లో ముందుండి నడిపించుకుంటున్నాడు. ఆయన అందరినీ బాగా చూసుకుంటున్నాడు. పర్వాలేదు, ఇబ్బందులు. ఓకే. మరి ఇప్పుడు అదే ఫ్యామిలీ నుంచి షర్మిల గారు కూడా వస్తున్నారు ఎంపీగా కాంగ్రెస్ నుంచి. షర్మిల గారు వచ్చినా, షర్మిల నిన్న మొన్న వచ్చినారు. ముందంతా మాకు తెలియదు కదా షర్మిల రాజకీయాల్లో ఉందని. అవినాష్ రెడ్డి సార్ 10 ఏళ్ళ ఉంటే మాకు సేవ చేసినాడు. 10 సంవత్సరాల నుంచి డెవలప్మెంట్ బాగా జరిగింది. బ్రహ్మాండంగా జరిగింది. లైట్లు కానీ పులివెందుల్లోనూ బాగా జరిగింది, చుట్టూ పల్లెల్లో కూడా బాగా జరిగింది. పల్లెల్లో కూడా నాకు తెలిసి, నా అభిప్రాయం అది. పథకాలను వస్తున్నాయా మంచిగా? అందినాయి అబ్బా, అందరికి అందినాయి. అవునా? సరే, ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలిపిస్తారు? అది తర్వాత చూడండి. తర్వాత మనసులో అట్లని కాదు, తర్వాత చూడండి, మీకే తెలుస్తుంది కదా. మళ్ళీ మేము చెప్పడం ఎందుకు, ఆ తర్వాత చూడండి. అది అభిమానం అనేది సార్ చేసేది బాగా చేసినారు. ఇక్కడ జగన్ సార్ కోసం మేము మా వరకు జగన్ సార్ కోసం ఏ దానికైనా అంటే సిద్ధం బా. అవినాష్ సార్కు జగన్ సార్కు మేము సిద్ధము, వీరాభిమానులము. మేము అంటే మేము వీరాభిమానులమే అని కాదు, ఈ పులివెందులు ఎక్కడ అడిగినా, కడప జిల్లాలోనే ఎక్కడ అడిగినా వాళ్ళు చేసిన పనులు వాళ్ళు చేసినవి చెప్తారు. అభివృద్ధి బాగా జరిగింది. మొత్తం పింఛన్లు కానీ ఏదేంట్లో కానీ కొదవ లేకుండా ఇచ్చినాడు. అందరికి అందినాయి. నాకు తెలిసి నా దగ్గర వాళ్ళు అందరికీ అందినాయి. అందులో వాళ్ళు ఎవరో ఉంటారు, మాకు అందినా కానీ అందలేదంటారు. ఇప్పుడు సపోజ్ నువ్వు ఇక్కడైనా ఈ ఏరియానైనా, మీది హైదరాబాద్, ఇక్కడ వాళ్ళు ఎవరైనా వాళ్ళకైనా అందలేదని చెప్పమను. ఇప్పుడు రుణమాఫీ కానీ, పింఛన్ కానీ, అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ అందలేదని ఎవరు చెప్పలేం కదా. చెప్తారా? జగనే ఇంక మళ్ళీ ఇంకే అడగదు. ఖచ్చితంగా వస్తాడు. గెలుపుకు జగనే గెలుపు. సీఎం ఆయనే. ఓట్లు తగ్గచ్చు, సీఎం ఆయనే, అంతే. మా అభిప్రాయం అంతా ఒకటే అభిప్రాయమే, ఏం తేడా ఏం లేదు. ఇప్పుడు ప్రాంతీయ అభిమానమా లేదంటే మంచి నిజంగానే? బాబు, మా నాన్నగారు పిల్లప్పటి నుంచి, రాజారెడ్డి గారి నుంచి మా నాన్న పిల్లప్పటి నుంచి మేము వాళ్ళ కుటుంబానికి ఉన్నాము. వాళ్ళు మాకు చేత అవుతున్నారు ఇప్పటి వరకు. అయితే కలిసి అనేది అభిమానం. మేమే ఇంతవరకు అడిగి చేయాలా, అడిగి సార్ని కలిసాలా అనేదిలే మా అభిమానం. మాది కలిసి ఉన్నట్టే, ఇంకా అభిమానం ఒకటే, కలిసి ఉన్న ఒకటే. ఏమైందంటే మేము సార్ను మాకెప్పుడు హృదయంలోనే ఉంటాడు. మేము పోయి కలిసాలా, సార్ దగ్గరనే ఉండాలా అనేది మాకు ఏ అది వచ్చినా బాగా ముందుండి వాళ్ళు చూసుకుంటున్నారు. అందరికి జాబులు కానీ ఏదైనా. మరి ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ కి ఎంప్లాయ్మెంట్, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు, కంపెనీలు రాలేదు అని అంటున్నారు. మరి అవి నాకు పెద్దగా తెలియదు. ఆ నాలెడ్జ్ లేదు బాబు. చదువుకున్న వాళ్ళకి ఇచ్చినది లేదు అనే నాలెడ్జ్ నాకు లేదు. ఈ పార్టీ వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉండొచ్చు, వాళ్ళని వీళ్ళని వాళ్ళ మామూలే. దానికి ఏం చేస్తాం, మా అభిమానం ఏమన్నా మా అభిమానం మేము చెప్పాం. ఇప్పుడు పోటీ ఉన్నారు. టీడీపీ నుంచి బీటెక్ రవి పోటీ ఉన్నాడు. పుట్టి పెరిగినోడు, సొంతూరోడు, ముఖ్యమంత్రి, ఇంకా ఊరికేసాము.
ముఖ్యమంత్రికే వేస్తా, అవునా? ఫ్యాన్ గుర్తుకే వేస్తా. ఏంటి వాళ్ళని అభిమానం మీద వేస్తారా లేకపోతే ఏమన్నా మంచి కార్యక్రమాలు చేసాడనా? 100కి 100 భాగాలు అభిమానం. అభిమానం. మంచి కార్యక్రమాలు ఏం చేయలేదా? చచ్చాడు ఎందుకు చేయలే? చచ్చాడు చేసే వాళ్ళకు. నేను పెన్షనర్ను, అంటే మామూలు ఓల్డ్ ఏజ్ పెన్షన్. నేను ఓల్డ్ ఏజ్ పెన్షన్ కాదు, ఎంప్లాయీ పెన్షన్ కాబట్టి నాకు ఎలాంటి బెనిఫిట్ రావు. అయినా ఫ్యాన్ గుర్తు కూడా వచ్చా. అయిపోయినాడు. మరి ఎంపీగా షర్మిల పోటీ చేస్తుంది కదా కడపలో, మరి ఎలా ఉంటుంది వీళ్ళిద్దరి మధ్య పోటీ, అవినాష్ షర్మిలకి? నేను చెప్పలేండి, నాకు తెలుసు. అంతేనా? ఎమ్మెల్యేకు జగన్కు ఓటు వేసేది పక్కా 100% అమ్మా. ఎంతమంది పోటీ ఇచ్చిన ఈ ఊర్లో పుట్టి పెరిగినోడు ఊడే గానీ పక్కన ఓటు వేయరు, ఇది పక్కా. మరి అంత నమ్మకం ఉన్నప్పుడు టీడీపీ నుంచి మరి బీటెక్ రవి ఎందుకు వస్తుంది? నా వినాని పర్సన్ కాకుండా ఎవరో ఒకటి పోటీ పెట్టాలని పెట్టినారు అంతే. అంతే. ఈడ ఇంకా 50 ఏళ్ళు వేరే పార్టీ రాదమ్మా. ఎన్నేళ్ళు? ఇంకా 50 ఏళ్ళు. ఇంకో 50 ఏళ్ళు. ఇంకా 50 ఏళ్ళు వేరే పార్టీ రాదు. ఈడ జగనే వచ్చాడు. ఏంటో నమ్మకం అంత గట్టిగా చెప్తున్నారు? జగన్ ఆ పక్క ఉంటే ఆ పక్క వచ్చాడు. అవునా? మీరు ఒక రేసు సరిపోదు కదా? నా వరకు చెప్తాను, అందరూ అట్లే ఉంటారు. నేను ఒకనే చెప్పు, నేను గ్రూప్ లీడర్ నా. ఎమ్మెల్యేగా జగనే గెలుస్తాడు. ఎందుకు? ఎందుకంటే ఇంక జగన్ ఏంటని నమ్మకం అంటే ఇంకా బాగా చేస్తున్నాడు కదా, పథకాలు కానీ అన్ని ప్రతి ఒక్కటి బాగా ఇస్తున్నాడు కదా. చంద్రబాబు అన్నప్పుడు ఏ పథకాలు ఇచ్చినాడు? ఇచ్చాడుగా. ఏది ఇచ్చాడు? ఇవ్వలేదా? నువ్వే చెప్పు. పెన్షన్లు కానీ పెన్షన్ ఏది ఇచ్చాడు? 2000 1000 ఇచ్చాడు. మళ్ళా ఎలక్షన్ అప్పుడు 2000 అన్నాడు. ఇక్కడ 3000 అంటే అక్కడ 2000 అన్నాడు. ఏమి ఇచ్చాడు? మాకు వచ్చిండేది అయితే ఏమి రాలేదు. బీటెక్ రవికి జగన్ పోటీ ఎట్లా ఉంటుంది ఇక్కడ? జగనే గెలుస్తాడు, బీటెక్ రవి గెలుస్తలేడు. ఎందుకు? అంతే మరి. ఇప్పుడు సపోర్ట్ గట్టిగా తీసుకుంటున్నారు కదా. తీసుకున్నా తీసుకోవచ్చు, ఏ సపోర్ట్ ఉన్నా గెలుస్తలేరు. ఇదివరకు తేడా ఏంటి? బాగా అభివృద్ధి బాగా చేసినాడు. రింగ్ రోడ్లు కానీ ఏదన్నా ఇల్లు ఇచ్చినాడు, అక్కడ అన్ని అభివృద్ధి బాగా చేశాడు. సెక్రటరేట్, మినీ సెక్రటరేట్ అవసరం ఇక్కడ. ఎక్కడ? అక్కడ మినీ సెక్రటరేట్ అన్నీ ఉండాలి కదా. తెలుసా మీకు ఇక్కడ కట్టారని సంగతి? తెలుసులే, తెలుసు. బాగా చేసినాడు. పోటీ ఎట్లా ఉంటుంది? పోటీ ఆయన తిరక్కొని గెలుచాడు. పులిందల్లో తిరక్కొని ప్రచారం తిరక్కొని గెలుచాడు. మీరు తిరిగి చెప్పేస్తారా? కానీ పక్క అది మళ్ళీ పైన కానీ ఇక్కడైతే గెలుచాడు పక్క. ముందు కాటికి ఎక్కువ ఉంటుంది, 1,00,000 పైన ఉంటుంది. ముందు 90 లక్ష కాటికి ఉండేది, ఎక్కువే ఉంటుంది. ఇప్పుడు వివేకానంద చిన్న విషయం మీద వ్యతిరేకత వచ్చింది కదా, వచ్చింది. ప్రతిపక్షాలు మామూలుగా చెప్తాంటారు. వివేకానంద అట్లా ఏం మనకు తెలియదు, ప్రతిపక్షాలు చెప్తాంటారు. నిజమేనా కాదా? నిజమే. ఎట్లా నిజం చెప్తాం మనం? ఏంటి విషయం అంటారు? ఆయన చనిపోయినాడు ఏదో గొడవల వల్ల, ప్రతిపక్షాలు అంటారు బురదల్లేకి. అది ప్రాబ్లం. ఇద్దరు పొడి చేయబోతున్నారు. టీడీపీ నుంచి బీటెక్ రవి, వైసీపీ నుంచి అధ్యక్షుడు జగన్. ఇద్దరి మధ్య పోటీ ఎట్లా ఉంటుంది? వన్ సైడ్ గానే ఉంటుంది. ఎవరికి వన్ సైడ్? జగన్. ఎందుకు? అంతే, పులివెందులు కాబట్టి. పులివెందులు కాబట్టి అంటే ఎందుకు అంత నమ్మకం? అంతే, నమ్మకమే అంతే. మరి ఏమన్నా అభివృద్ధి జరిగింది ఇక్కడ? ఏమన్నా ఏం జరిగింది? రింగ్ రోడ్లు అన్ని బాగా చేసినాడు కదా, హౌసింగ్ కడుతున్నాడు. ఇక్కడ చేస్తే మొత్తం స్ట్రేట్ అవుతుంది, వస్తుంది కదా. కొన్ని జరుగుతున్నాయి కదా, అమ్మఒడి పడినది, రైతు భరోసా పడుతుంది, కొన్ని వేస్తున్నారు కదా. పోటీ ఎట్లా ఉంటుంది? ఏం వన్ సైడే ఇక్కడ. వన్ సైడేనా? పోటీ ఉండదు అసలు? పోటీ ఏముంటుంది? ఓట్ల మెజారిటీ ఏమో తెలుసా? ఒక 60 వస్తుంది. 60-70కి ఏం తగ్గదు. 60,000? 60-70 ఏం తగ్గదు. ఇదివరకు పులివెందులకు ఇప్పుడు పులివెందులు తేడా ఏంటి? ఇప్పుడు బాగానే ఉంది కదా, అందరం బాగానే ఉన్నాం కదా. ఇప్పుడు మరి ఎంపీకి కడపలో షర్మిల కూడా పొడి చేస్తున్నారు కదా, అవినాష్ మామూలు చేస్తుంటారు, ఎంతో మంది చేస్తుంటారు. అదే వాళ్ళ ఫ్యామిలీ, సేమ్ ఫ్యామిలీనే. మరి ఏమన్నా తేడా కనపడద్దా? ఏం తేడా ఉండదు. గెలుస్తారంట? గెలుస్తాడు, పక్కా గెలుస్తాడు. గెలుస్తాడు.